ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాను. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం మనల్ని ఎంతగానో బలపరుస్తుందండి. అట్టి బలాన్ని మీరు పొందుకుంటున్నారని విశ్వసిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆమె చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడండి. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, ఆపదలు, శ్రమలు, కష్టాలు, శోధనలు ఎక్కువగా ఎవరికి వస్తాయంటే నీతిమంతులకే వస్తాయి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుందండి. అనీతిమంతులకు ఈ లోకం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు మనకు వచ్చినన్ని ఆపదలు, మనకు వచ్చినన్ని శ్రమ శోధనలు వీళ్ళకి రావు అని బైబిలే ముందుగా స్పష్టపరుస్తూ ఉంది. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట అక్కడ రాయబడి ఉంది. అవును, చాలాసార్లు దేవుని సన్నిధిలో కానీ, దేవుని దృష్టిలో కానీ, ద సైట్ ఆఫ్ గాడ్ వి ట్రై టు బీ యాజ్ ఎ రైటర్స్. మనము దేవుని యొక్క కనుదృష్టిలో నీతిమంతులుగా ఉండడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాము. అప్పుడు ప్రయత్నిస్తున్నప్పుడు మనకు మునుపటి జీవితం కంటే ఎక్కువగా, మునుపటి శ్రమల కంటే ఎక్కువగా భయంకరమైన శ్రమలు, భయంకరమైన శోధనలు అనేవి మనకు ఎదురవుతూ ఉంటాయండి. అప్పుడు మనకు వచ్చే డౌట్, మనలో రైజ్ అయ్యే డౌట్ ఏంటంటే, ఇన్ని రోజుల వరకు నేను ఎన్ని రోజులైతే పాపంలో ఉన్నానో అన్ని రోజుల వరకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని ఎప్పుడైతే నీతిగా ఉండడానికి ప్రయత్నించినప్పుడు నాకేంటి ఏ రోజుల్లో ఎన్ని శ్రమ శోధనలు ఎదురవుతున్నాయి అన్న డౌట్ అనేది మనకు ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఈ డౌట్ నీలో రాకముందే దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథంలో దావీదు ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి. నీతిగా మనకు బ్రతకాలనుకుంటున్న నీ జీవితంలో ఖచ్చితంగా ఆపదలు, ఖచ్చితంగా శ్రమలు, ఖచ్చితంగా శోధనలు వస్తాయి. కానీ వాటన్నిటిలో నుండి తప్పింపబడడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడని కింది మాటలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. అవును, నీకు ఆపదలు వస్తే దేవుడు సహాయం చేస్తాడు. వస్తాయి ఖచ్చితంగా, నువ్వు నీతిగా బ్రతకాలనుకున్నప్పుడు. కానీ వాటిలో నుండి దేవుడు నీకు సహాయం చేస్తాడు. శోధనలు వస్తాయి, తప్పించుకున్న మార్గాన్ని దేవుడు మీకు అందిస్తాడు. మీకు ఒక డౌట్ అనేది రావచ్చండి, ఎందుకు శ్రమలు రావడము, ఎందుకు తప్పింపబడ్డము, ఎందుకు శోధనలు రావడం, ఎందుకు మార్గం, తప్పించుకున్న మార్గం దేవుడు మనకు అందించడము, ఏది రాకపోతే బాగుండుగా అని మనకు అనిపిస్తుంది కదండి. శ్రమ రావడం ద్వారా, దేవుని కార్యాలు మనకు జరగడం ద్వారా దేవుని యొక్క గొప్పతనం అనేది మనకు తెలియపరచబడుతూ ఉంటుందండి. అలా దేవుని కార్యాలు మన జీవితంలో రివీల్ అయిన కొలది మన విశ్వాసంలో బలము అనేది మనం పెంపొందించుకోగలుగుతాం. మరి లోతుగా మనము వేరుని తన్నగలిగి మన విశ్వాస జీవితంలో బలమైన వృద్ధి అనేది మనం చూడగలుగుతామండి. ఐగుప్తులో నుండి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు ఆ 10 సూచక క్రియలు జరగకపోతే దేవుని యొక్క గొప్పతనం అనేది, దేవుని యొక్క మహిమ అనేది రాకపోయేదండి. దేవుడు నీ జీవితంలో ఆయన ఏంటో రుజువు చేసుకోవాలనుకుంటున్నాడు. నీతో ఆయన ఉన్నాడు, నీ ఒంటరి కాదు అని రుజువు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నీ ఆపదలో నుండి తప్పింపబడే సందర్భాలు నీ జీవితంలో ఎదురవుతున్నాయి. కాబట్టి సంతోషించి ఆనందించండి. దేవుడు మీతో ఉన్నాడన్న విశ్వాసము దేవుడు మీలో ప్రతిదినము స్థిరపరచుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు ఈరోజు అందించినందుకు మీకు వందనాలు. శ్రమలు వస్తున్నాయి, ఇంకా ఆ సరైన సమయంలో తండ్రి మీరు మాకు తప్పించుకునే మార్గాన్ని కూడా అందిస్తున్నారు ప్రభువా. ఇలా ఎందుకు జరుగుతుందన్న ఆ డౌట్ మాలో వచ్చినప్పుడు తండ్రి, నువ్వు మాతో ఉన్నావన్న రుజువులు తండ్రి మాతో అనుక్షణము ప్రతిదినము మీరు చూపిస్తూ ఉన్నారు తండ్రి ప్రభువా. ఈ కార్యాలు తండ్రి, ఈ అనుభవాలు తండ్రి ఎంతమంది జీవితంలోనైతే జరుగుతున్నాయి తండ్రి, వారందరూ ఇంకా తండ్రి విశ్వాసంలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావమును చూపించుకుంటూ నమ్మిన ప్రతి జీవితంలో కలుగు ఆపదలన్నిటిని మీరు తొలగించి తప్పించుకున్న మార్గమును మీరు చూపించమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బెతలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.